నయా ఉస్మానియాకు నేడు సీఎం శంకుస్థాపన. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం గోషామాల్ స్టేడియంలో శంకుస్థాపన చేయనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేటువంటి ఈ భవనంలో 30 విభాగాలు 2000 పడకలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి విభాగంలో ఒక్కో ఆపరేషన్ థియేటర్, ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ఆసుపత్రి భవనం నమూనా చిత్రాన్ని గురువారం విడుదల చేశారంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా అంటే వరంగల్లో ఆల్రెడీ ఇలాంటి ఒక టవర్ తోటి పెద్ద ఎత్తున ఒక హాస్పిటల్ నిర్మాణం కాబోతుంది. ఇది ఉస్మానియా హాస్పిటల్లో గతంలో 2016లో అనుకుంటా కేసీఆర్ ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి ఆ యొక్క హాస్పిటల్ సందర్శించి ఖచ్చితంగా ఇది పాడుబడుతుంది కాబట్టి కొత్త బిల్డింగ్ కట్టాలి, మనం దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుని చెప్పిన తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారన్నా? ఇది స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ విద్యా, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వాలు నిజానికి చెప్పాలంటే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ అది లీస్ట్ ప్రాధాన్యత ఉంది. అది బాధాకరం. కానీ ఇప్పటికైనా సరే ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేయడం అనేది, తర్వాత ఎంతైతే శంకుస్థాపన చేయడానికి సంబంధించి ప్రచార ఆర్భాటం చేస్తున్నారో దీన్ని ఖచ్చితంగా అంటే వీలైనంత త్వరితగతిన దాన్ని పూర్తి చేసి తర్వాత అత్యాధునికమైనటువంటి వైద్య పరికరాలకు సంబంధించి కానివ్వండి, తర్వాత టెక్నాలజీని కానీ అందిపుచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఎక్కువ మందికి వైద్యం అందేలాగా చూసేటటువంటి ప్రకారం ఉస్మానియా ఆసుపత్రి అనేది ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి ఆసుపత్రి. గతంలో కేసీఆర్ ఎందుకు చేస్తా అని చెప్పి ఎందుకు చేయలేకపోయినా ఐడియా ఉందా దాని మీద? అంటే ఇక్కడ 2 అంశాలు ఉంటాయండి. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎప్పుడైనా సరే వాళ్ళ రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు చూసుకునేటప్పుడు ప్రథమ ప్రాధాన్యతగా ఉంటుంది. రెండవది ఒకవేళ అవకాశం వస్తే దాన్ని కంప్లీట్ చేసి మేమే చేసామని చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. కానీ అప్పుడున్నటువంటి మరి ఆయనకు సమయం కుదరలేదా, లేదంటే దాంట్లో పెద్ద ప్రయోజనం లేదనుకున్నారా, లేదంటే ఓటింగ్ సంబంధించిన దాంట్లో నాకు ఇది మైలేజ్ వస్తుంది రాదు అనేటటువంటి అనుమానం ఏమైనా ఉండిందా, లేదంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేటటువంటి దాంట్లో సెక్రటరియట్ కట్టాము ఇది కట్టామని చూపించే దాంట్లో ఆసక్తి ఎక్కువ ఉన్న క్రమం లోపల దృష్టి అంతా దీని మీద పెట్టేటువంటి ప్రయత్నం చేశారా? మొత్తంగా అది వెనకబడిపోయి. సరే, అది ఏదేమైనా ఒక నిర్ణయం తీసుకొని ఒక రకమైన ఆలోచన చేయడాన్ని మనం స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఆచరణలో పెట్టేటప్పుడు అది తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఎక్కడైతే నెగ్లిజెన్స్ కనపడుతుందో అది బాధాకరం. ఎందుకంటే అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. రోజుకు వేలాది మంది పేషెంట్లు వచ్చి రోడ్ల పైన, ఫుట్పాత్ల పైన ఉండేటువంటి పరిస్థితి. నేను రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా కానీ. కానీ చాలా దారుణంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. కొత్త ఆసుపత్రి రావడానికి అయితే నేను స్వాగతిస్తున్నా. ఇది వీలైనంత తొందరగా పూర్తి కావాలి. పేదలకు మెరుగైన వైద్యం అందించేటువంటి ప్రక్రియ పనిలో చూపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్